అన్న ఎట్లుందన్న మూవీ? అన్న గొంతు పోయిందన్న మాట్లాడటాను. అన్న మూవీ సూపర్. మూవీ చాలా బాగుంది, హిట్ కొట్టేసినాం, సూపర్ ఉంది, 100% సూపర్. మొత్తం డ్యాన్స్ల లోపల అలా ఉంది మూవీ. ఎలివేషన్స్ మ్యూజిక్ అయితే చెప్పవసరం లేదు, అసలు ఫైట్స్ మాత్రం వేరే లెవెల్. నాకు తెలిసి అయితే 900 crores అనుకుంటున్నా, 900 crores కంపల్సరీ. సూపర్ సూపర్. మామూలు లేదన్న, ఒక్కొక్క కంటెంట్ చూడాలి కదా, మామూలు లేదు. పవన్ కళ్యాణ్ అది ఎలివేషన్ సాంగ్స్ అయితే సూపర్ అన్న. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్. నేను చెప్పాలంటే ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క కాన్ఫిడెన్స్ మామూలు లేదన్న. ఎన్ని కోట్ల వసూలు చేస్తున్నాం? కోట్ల గురించి అయితే ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొడతానా చెప్తున్నా. సినిమా పైన మంచి మెసేజ్ ఏమి ఇస్తారు? మెసేజ్ అంటే ఒక్కటి చెప్తున్నా, మెసేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్నెలేంది ఈ సినిమాలో చూసి క్యారెక్టర్ వైజ్గా కానీ ఎలివేషన్ కానీ బాగుందన్న, కాన్ఫిడెన్స్గా చాలా బాగుంది. దట్ ఈస్ ఓజీ. ఎందుకంటే తన క్యారెక్టర్ బిహైండ్ చేసిండు ఈ మూవీలో. ఒరిజినల్ క్యారెక్టర్లో వచ్చి చాలా బాగా చేసిండు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలన్నా సూపర్. అసలు అది ఓమ్ని క్యారెక్టర్ కానీ బాగుందన్న. ఇమ్రాన్ వచ్చింది యాక్చువల్లీ పాత మూవీలో చేసిండు, కానీ ఈ మూవీలో బాగుందన్న. రఫ్ అంట అల్లాడేసిండు. ఓజా ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఉంది? కొత్త ర్యాంప్ సూపర్. బ్లాక్ బస్టర్ అన్న. బొమ్మ సూపర్ హిట్. బాగుందన్న సినిమా, బాగుంది. సాంగ్స్ ఎంతకన్నా సినిమా పిక్చర్ సాంగ్స్ ఎవరు వస్తారన్న? మేడం మనం వదిలించాలా చెప్పండి మూవీలో? సూపర్, సూపర్. బాగుంది, చాలా బాగుంది. మాకు తెలియదు అది, కాకపోతే 100 crores ప్లస్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్, అస్సలు ఊహించలేదు, చాలా బాగుంది. సీక్వెల్ అయితే ఏం నాకు అనిపించలేదు, కానీ మూవీ మాత్రం బాగుంది. పద 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 పద. మెంటల్ వాస్ ఉందన్న, సూపర్. కొట్టాం అత్తారింటికి తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటి కొట్టేశాడు. 4 రోజులు టికెట్ అన్ని బుక్ చేసుకోండి.
మూవీ ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా సుజిత్ ప్రాణం పెట్టేశాడు. సుజిత్కి తమ్మన్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు. అసలు ఆ ఎలివేషన్స్, ఆ మూవీ పిచ్చెక్కిపోయింది. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. చాలా అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు ఏం చెప్పలేం మనం. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఒక రేంజింగ్ ఏం చెప్పలేం. పవన్ కళ్యాణ్ లిటరల్గా ఎలా చూడాలన్నా ఆ చూసేసాం ఫ్యాన్స్. అంతకంటే ఎక్కువ సాంగ్స్ ఎవరు చూస్తారండి పవన్ కళ్యాణ్ సినిమాలో? అవన్నీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి. కానీ చాలా అద్భుతంగా తీశారు మూవీ మాత్రం. చాలా వండర్ఫుల్. అయ్యో బాబోయ్, మీరు చూడండి ఒక్కసారి. పవన్ కళ్యాణ్ ఒక ఎంట్రీ కాదు, 100 ఎంట్రీలు ఉంటాయి సినిమాలో. గుడ్ మెసేజ్ ఏమి ఇస్తారు సినిమా గురించి? చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరు బాగా చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అందరు బ్రహ్మాండంగా చూడొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంది. సుజిత్ ఈ సినిమాకి స్టార్లు నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సుజిత్ అండ్ దెన్ తమన్, వాళ్ళిద్దరికి మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు. మేబీ ఇట్లాంటి సినిమా మళ్ళీ రాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ని ఇంత ఎలివేట్ చేసి చూపించడం అనేది నాకు తెలిసి ఎవరు అది మళ్ళీ రిపీట్ చేయలేరేమో. చాలా ఎక్సలెంట్. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్లో ఉన్నాయి. పార్ట్ 2 ఇంకా చెప్పలేము అది ఎలా తీస్తారో. చాలా అద్భుతంగా ఉంది. కానీ ఉంది, ఛాన్స్ ఉంది. పార్ట్ 2 ఛాన్స్ ఉంది. ఎలివేషన్స్ అండ్ బీజిఎం క్రేజీ. సూపర్ అన్న, గూస్ బంప్స్. గొంతు పోయింది చూడు అలా అరిచి. మూవీ గురించి మంచి మెసేజ్ ఏమని ఇస్తారండి? బాగుంది, అందరూ వచ్చి చూడండి. తమ్ముడు ఒక యాటిట్యూడ్ ఎలా చూడాలనుకున్నామో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా చూసుకున్నాం. ఒక స్వాగ్, ఒక యాటిట్యూడ్, ఒక లెవెల్ అంతే. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిపోయిందో తెలియలేదు. సీరియస్లీ సూపర్ అంటే సూపర్ మూవీ. అసలు సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చారు. మంచి మెసేజ్ ఏమని ఇస్తారు? మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ. పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు ఒక 10 years ఎలా చూడాలనుకున్నారో ఇప్పుడు అలా చూడగలుగుతారు అందరు. యూ విల్ ట్రూలీ ఎంజాయ్ దట్ మూవీ కంప్లీట్. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన ఎరక్కొట్టాడు. కుర్చీలో కూర్చోవడం కాదు, డాన్స్ చేయాలి అంతే. 1000 కోట్లు కొట్టింది సినిమా. 1700 కోట్లు పక్క అయితే. మామూలుగా సాహో మూవీ అవి చూసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం లో అవుతుంది అని ఉంది, మన కామెంట్స్ ఉన్నవి. మనకేముండదు, మనకంతా అసలు సినిమా ప్రాపర్ సినిమా ఎలా తీయాలి, ప్రాపర్ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా తీయాలో సుజిత్ అలా తీశాడు. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. అన్న సూపర్ అన్న, సీట్లో కూడా కూర్చోాలన్న. అది మీరు చూడాలన్న, మేము చెప్పాం ఫ్యాన్స్కి అసలే. మూవీ నుంచి మెసేజ్, మూవీ నుంచి ఏదంటే ఫ్యాన్స్ సాటిస్ఫై, అందరూ సాటిస్ఫై అవుతారు. పవన్ కళ్యాణ్కి పెద్ద బిగ్గెస్ట్ కంబ్యాక్ వస్తుంది. ఏ మాత్రం తగ్గకుండా అలా ఇచ్చి పడేశారు. మరీ టూ మచ్, మరీ 1000 కోట్లు అది కలెక్షన్ సూపర్ వస్తాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఈజీగా వస్తాయి. మంచి కంబ్యాక్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్. ఒక ఫ్యాన్ గా మీరు ఎలా ఎంజాయ్ చేశారు సినిమా? ఒక ఫ్యాన్ డైరెక్ట్ ఏడుపు వచ్చేసింది, ఏడు చేసాము, అది చేసాము, డాన్స్ చేసాము. మేడం మూవీ గురించి మంచి మెసేజ్ ఏమి ఇస్తారు? ప్లీజ్ వాచ్ ఇట్. అంటే ఫ్యాన్ లాగా అయినా న్యూట్రల్గా అయినా ఎలా అయినా చూడండి. థ్యాంక్ యూ. సుజిత్కి తమన్కి గుడి కట్టాలి. సుజిత్కి తమన్కి గుడి కట్టాలి. అట్లా మొక్కాలి. కలెక్షన్స్ 1000 కోట్లు ఈజీగా దాటుతుంది అన్న. ఇమ్రాన్ హష్మీనా చించేసింది యాక్టింగ్, వేరే లెవెల్. తమన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ కూడా చేయరన్న. అలా ఉంటాయి సీన్లు, ఒక్కొక్కటి ఫైట్ సీన్లు ఎక్స్పెక్ట్ చేయరు, షాక్ అవుతారు ఒక్కొక్క సీన్ చూసి. హైలైట్ చించి పడేస్తారు మొత్తాన్ని సినిమా. పవన్ ఎలివేషన్ ఏ సినిమాలో లేదు. అల్టిమేట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సుజిత్ సే మ్యాడ్ స్టఫ్. మ్యూజిక్ తమన్ అయితే అరాచకం తెలుసా, పీక్ కోసేసాడు అట్లే. చెప్పండి పర్వాలేదు, చెప్పండి.
వాళ్ళు వేసినాయి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నది. పార్ట్ 2లా టీఎస్ ఇంకేంటిదా ఏపీ మొత్తం అందరినీ సవాలు ఎంకుతా అన్నాడు 2 పాటలలో కలిపి. శవాలు బయటకు వెళ్ళినాయి. కొన్నిదల తమన్, కొన్నిదల సుజిత్ అయింది. ఇప్పుడు కొన్నిదల సుజిత్. జై పవర్ స్టార్, జై రెబల్ స్టార్. మామూలు లేదు సినిమా, అసలు పక్కా హిట్. అకీరా ఉన్నారని చెప్పి ఉన్నారన్న దీని మూవీలో. చూడండి అన్న, చూసి తెలుసుకోండి. ఎందుకు మనం బ్లూపర్స్ ఎందుకు చూడండి మూవీ.